దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మలను రాహుల్ గాంధీ సారీ చెప్పాలంటూ కూడా ఈ రోజు భారీ ఎత్తున ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేసినటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి, ఈ రోజు ముఖ్యంగా ఎందుకని ఇంత భారీ ఎత్తున చేపడుతున్నారు? రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు తల్లి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అనేవి చెప్పుకుందుకు కూడా చాలా సిగ్గుచేటుగా ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ గారు భారతదేశం యావత్తు ఆ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ అనుచిత వ్యాఖ్యలు మహిళల పట్ల చేస్తారంటే అది ఏ పార్టీకి చెందిందంటే కాంగ్రెస్ అనే ఏ పార్టీ అయినా కాంగ్రెస్ వాళ్ళకే చెందింది. మహిళల పట్ల వ్యాఖ్యలు చేయడం అనేది ఇది చాలా బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా చెయ్యకూడదు. చేస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పాలి. మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలండి? ఇది యావత్ మహిళా లోకం అంతటి కూడా రాహుల్ గాంధీ కించపరిచే విధంగా మనం చూడాలి. ఎందుకనంటే రాహుల్ గాంధీ హాయిగా గోల్డెన్ స్పూన్ తో పుట్టి ఇవాళ దేశ రాజకీయాల్ని శాసించేయాలని చెప్పి వస్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ గారు అలా కాదు. తన తల్లి ఇంట్లో పాచి పని చేస్తే పాచి పని నుంచి అటువంటి తల్లి కడుపున పుట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందినటువంటి మహానాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఎదిగారు. అటువంటి నాయకుడిని పుట్టించిన తల్లి హీరాబెన్ గారిని ఇవాళ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది మహిళా లోకానికి జరిగిన అవమానంగా భరిస్తున్నాం అండి. మహిళా లోకానికి జరిగిన అవమానంగా భరిస్తున్నాము. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఫ్యూచర్ భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరి మీద చేయకుండా రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళకి తగిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఆయన పార్లమెంటు సాక్షిగా మన ప్రధాని గారి కాళ్ళు పట్టుకొని ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ అడగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఈరోజు బీహార్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోబోతున్నది. బీహార్లో ఓడుతున్నామా అనేటటువంటి విషయాన్ని గ్రహించి వారు దిగజారుడు రాజకీయాలకి పాల్పడుతున్నారు. మన ప్రీతం ప్రధాని ఆయన ఏ ప్రసంగం మొదలుపెట్టినా కూడా భారత మాతాకి జై అని చెప్పి ప్రసంగాన్ని మొదలుపెట్టేటటువంటి మన ప్రీతం ప్రధాని తల్లిగారైనటువంటి స్వర్గీయ శ్రీ హీరాబెన్ గారి మీద సభ్య సమాజంలో ఉపయోగించలేనటువంటి పదజాలాన్ని ఉపయోగించి వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజయనగరంలో ఈరోజు మేము పూర్తిగా కూడా యావత్ మహిళా లోకం కూడా ఖండిస్తూ ఉంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వారు దీనికి భిన్నంగా యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లిగారు స్వర్గీయ ఆమె కాలం చేశారు. చనిపోయిన వారిని కూడా ఉపేక్షించకుండా వారు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని ఈరోజు పత్రికాముఖంగా కానీ మీ ముందు చెప్పలేము. సభ్య సమాజం తలదించుకునేలా మహిళలే కాదు ప్రతి మగవాడు కూడా ఒక మహిళ కడుపును పుట్టినవాడే. అటువంటి మగవాళ్ళు కూడా ఉచ్చరించలేనటువంటి పదాలని వాళ్ళు ఉపయోగిస్తూ వెర్రి చేష్టలుగా కేరింతలు కొడుతూ అక్కడ వాళ్ళు ఏదైతే ఆనందాన్ని పొందారో దీనికి మూల్యం ఒక బీహార్లోనే కాదు రానున్న రోజుల్లో మొత్తం భారతదేశంలో కూడా మొత్తం యావత్ మహిళా లోకం కూడా వారికి తగిన గుణపాఠం చెప్తుంది. మొట్టమొదటిగా ఈ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అప్పుడే దీనిపై భారతీయ జనతా పార్టీ ఈ నిరసనల్ని విరమించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా పూర్తిగా భారతదేశం మొత్తం మీద కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా నుంచి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్న బీజేపీ శ్రేణులంతా కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అయితే కించపరిచినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే లేని పక్షంలో ఏదైతే దీనికి సంబంధించి క్షమాపణ కనుక చెప్పని ఎట్లయితే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా యాగం చేసేది మాత్రం నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామంటూ కూడా మరొక వైపు హెచ్చరిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.